మనకు 20K సబ్స్క్రైబర్ వచ్చేసారు. థ్యాంక్ యూ మన ఛానల్కి అయితే అయితే ఇంత ముందుగా తీసుకెళ్ళినందుకైతే మీకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అయితే వచ్చేసి మనమైతే టమాటా చేనులో మనం చిన్న ఈ సైజులో ఉన్నప్పుడైతే ఏం మందులు కొట్టినాం, ఈ టమాటా చేను ఇంత హైలైట్ కానికి, ఇంత పూత మంచిగా నిలబడడానికి మనం ఏం చేసినాం అనేది తెలియాలంటే నేను ఏం చేసిన అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అండ్ దీనికి ఏ మందులు కానీ ఎలాంటి మనం చేసినామో ఇప్పుడు మేము ఓపెన్ చేసి చెప్పబోతున్నాం మీకైతే. ఓకేనా? రైతులకు ఉపయోగపడేలాగా. సో గాయస్, ఇగో చూడండి, చూస్తారు కదా, ఐవిటో ప్లస్ దారా కంపెనీ నుంచి ఐవిటో ప్లస్. ఈ ఐవిటో ప్లస్ అయితే మనమైతే ఇది 2-in-1 అనమాట. ఇది డ్రిప్పులో మనము పైప్ ద్వారా ఎక్కియొచ్చు, లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేనేం చేసిన అంటే మనకు ఇలా 7 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. సో మనకైతే మంచి బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా అంటే మామూలు బ్యాక్టీరియా కాదు, అంటే చెడు అనుకుంటారు, చెడుది కాదు, నార్మల్ మంచిది. సో వచ్చేసి మనకి ఇది 7 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దీన్ని నేను డ్రిప్పులో వాటర్ మనం వాటర్ వస్తున్న టైంలో అందులో మనం ఒక పైప్ కలెక్షన్ ఇచ్చి దీంతో అయితే మనం ఒక బకెట్లో కలుపుకొని తర్వాత మందు డబ్బాలు పెట్టి దాని నుంచి స్ప్రే చేసిన. రైతు ఇట్లా చేయొచ్చు. దీన్ని లేదు మేము అంత టైం లేదన్నా నేను చేయలేనంటే దీన్ని మనం మందు స్ప్రే చేసే టైంలో కూడా దీన్ని మనం అందులో కలిపి స్ప్రే చేయొచ్చు. ఒకటి. నెక్స్ట్ ఇది రిఫైల్, ఇది కూడా దారా క్రాప్ కేర్ నుంచే, ఇది కూడా రిఫైల్ అని చెప్పేసి రిఫైల్ అయిన మందు, ఇది కూడా దారా క్రాప్ కేర్ నుంచే. ఇది కూడా మనము ఒక డబ్బాకి 10 ml చొప్పున ఇది ఎక్కించిన 24 hours తర్వాత ఇది మనం వచ్చేసి 24 hours తర్వాత మనం ఏం చేసినామంటే దీన్ని మనం స్ప్రే చేసినాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత అప్పుడు స్ప్రే చేసే ముందు ఎందులో చెట్టు అంటే నాకు తెలిసిన కాడికైతే చెట్టు గింతుండే అన్నట్టు, ఇంతుండే చెట్టు. ఇప్పుడు వచ్చేసి ఒక చెట్టు చూపిస్తే మీకు ఒకసారి క్లారిటీగా ఒక మండల్ కానీ దీనికి వచ్చిన దీనికి పోషక విలువ కానీ ఎంత హైలైట్ ఉందో చూడండి ఒకసారి. చెట్టుకు ఇప్పటికి ఆల్రెడీ పూత మంచిగా ఉంది, పూత రాలిపోవట్లేదు. సో మళ్ళీ టమాటాలు కూడా మంచిగా పట్టినాయి. మచ్చ గిచ్చ ఏం లేకుండా మంచిగా ఉంది. సో ఇది రైతులకైతే ఒక బెటర్ క్వాలిటీ మందులు అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఇది రైతులకైతే ఒక బెటర్ క్వాలిటీ మందులు అయితే మనకైతే మంచి ప్రొవైడ్ చేస్తారు అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే నేను ప్రతిసారి ఇప్పుడు మన వీడియోలో కొన్ని చూడండి, నేను దారా క్రాప్ కేర్ నుంచి గ్రాన్యువల్స్ కానీ అండ్ ఐవిటో ప్లస్ కానీ మందులు కానీ సో ప్రతి ఒక్కటి వగేరా వాడుతున్నా కదా. సో బాగున్నాయి. సో రైతులు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంతగానో మీకు చెప్పడానికి అయితే రీజన్ నాది ఇదే. సో రైతులు ఎందుకంటే పెద్ద కంపెనీలు యూజ్ చేస్తారు, అంటే నేను కంపెనీల పేర్లు మెన్షన్ చేసి నేనేం మైనస్ చేయను. పెద్ద కంపెనీలు కొట్టి డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అనమాట. ఇలాంటి కంపెనీలు కూడా మనకు రీజనబుల్ రేట్ల, రైతుకు గిట్టుబాటు అయ్యే రేట్లలో మనకైతే వర్కౌట్ అయ్యేటట్లు మనకైతే దారా క్రాప్ కేర్ నుంచి మంచి రేటుతో మనకు అందియబోతున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే నేను ఒకసారి చెప్తున్నా, ఒక మా రిలేషన్ వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమన్నారు అంటే నేను ఆ మందే కొడతా, నేను కొట్టాను, నాకు నచ్చదు అని చెప్పేసి అన్నారు. సో నేను ఏమన్నా అంటే నేను ఒక మన కంపెనీ మందులు నేను ఒక దగ్గర మా శనికడ వాడుతున్నా, ఒకసారి మీకు ఫోటోస్ ఇచ్చి పెడతానండి, మీరు చూడండి మా కంపెనీ నుంచి కొట్టిన మందులు ఎట్లుంటాయో, మీరు కొట్టిన మందులు ఎట్లుంటాయో, దానికంటే బెటర్గా ఉంటేనే నెక్స్ట్ టైం మీరు వాడండి అని చెప్పేసి నేను కొంచెం ధీమాగా చెప్పిన అనమాట. సో అది నాకు మంచిగా అనిపించింది అన్నట్టు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇది టమాటా చేను పొద్దున చూసిపోయారు అన్నట్టు. వాళ్ళు చూసిపోతే అవును మా టమాటా చేను కంటే మీ టమాటా చేను బాగుందన్న ఎట్లా అని చెప్పేసి వాళ్ళు మంచి రెస్పాన్స్తో మనకు చెప్పారు. సో ఇంకా మనకైతే టమాటా చేను కానీ, బెండ చెట్లు కానీ, మనకు వచ్చేసి బీర్నిస్ కానీ, ఇంకా ఏ చేనులు ఉన్నా సరే, పత్తి అండ్ మొక్కజొన్న, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోగి పురుగు, ఇంక ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా దారా క్రాప్ కేర్ను మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ నేనైతే ఇక్కడ మన వచ్చి షేర్పల్లి విలేజ్, గజ్వేల్ మండల్, అయితే మనకు కొలుగూరులో పద్మావతి టైడర్స్ మనకు ఒకటి షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి కార్రాకర్ దగ్గర ఈ మందులు అయితే మనం తేవడం జరుగుతుంది. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మన ఎండి సార్తో కూడా మనం డైరెక్ట్ మాట్లాడే అవకాశం ఉందన్నమాట. ఎక్కడ ఏ షాప్లో మనకి ఎండి గారు మాట్లాడతారు మనతోటి, అంత విలువ ఉందన్నమాట ఇక్కడ. సో మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్, మీ మందులు తెలుసుకున్నాం సార్, మేము ఇట్లా మాకు పని చేయాలని చెప్పేసి మనకి ఇప్పుడు షాప్ వాళ్ళు కాల్ చేస్తాం కదా, కాల్ చేసినప్పుడు షాప్ వాళ్ళు కూడా మనకు అవసరం కూడా సార్ది కాన్ఫిడెన్స్ తీసుకొని మీ ప్రాబ్లం ఏందో రైతుది చెప్పమని అడుగుతాడు. అంత రెస్పాన్సిబిలిటీ సార్ దగ్గర ఉంది. మీరు కూడా ఒకసారి వాడి చూడండి ఎంత బాగుంటుందో. నేనైతే అంతగానో చెప్తున్నా, అంటే ఒక్కసారి నా మాట కోసం అయితే వాడండి. ఓకేనా? మనకు 20K సబ్స్క్రైబర్ వచ్చేసారు. థ్యాంక్ యూ మన ఛానల్కి అయితే. మన ఛానల్ అయితే ఇంత ముందుగా తీసుకెళ్ళినందుకైతే మీకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి, ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నేనైతే 100% మీరైతే కంపల్సరీ నన్ను అయితే ముందు తీసుకెళ్ళండి. అండ్ నేను ఎప్పటికీ జనాలను అయితే మర్చిపోను. నేను ఎందుకంటే ఒక రైతు బిడ్డగా పుట్టి ఒక రైతులకు పనిచేస్తూ అండ్ నేనైతే ఇలాంటి పనులు అయితే చేస్తున్నా. మీకు ఇది ఒక మంచి మెసేజ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సేపు అయితే యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో గారి. అంతవరకు బాయ్, మరొక వీడియోలో కలుద్దాం.